అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఉగాది వచ్చేస్తుంది. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. మనం ఉగాది పచ్చడితో పాటు వివిధ రకాలైన నైవేద్యాలను తయారు చేసి దేవుడికి నివేదిస్తూ ఉంటాం కదా. ఉగాది అనేది వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఆ వేసవి కాలానికి సంబంధించిన ప్రసాదాలను తయారు చేసి దేవుడికి నివేదించాలి. అందులో ఒకటైన దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు నేను ఉగాది పూజా విధానాన్ని, ఆ రోజు పాటించవలసిన నియమాలు, దానాలు, అలాగే ఉగాదికి సంబంధించిన ముగ్గులు కూడా వేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా వండిన అన్నం. భోజనం అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మనం ఎంత అన్నం క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి పోపు దినుసులు కావాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి చీలికలు. ఈ నైవేద్యాన్ని ఖచ్చితంగా ఉగాది నాడు తయారు చేసి దేవుడికి నివేదించి ఒక నలుగురికి ఖచ్చితంగా పంచిపెట్టాలి. ఎందుకంటే వచ్చేది వేసవి కాలం కదా, ఒక మనిషికి చలవ చేసేదాన్ని మనం ఖచ్చితంగా దానం చేయాలి. తర్వాత జీడిపప్పు, మనం ముందుగా తీసుకున్నాం కదా, అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న పెరుగులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు గింజల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాడిపోకుండా చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసేసుకోవాలి. ఈ దద్దోజనం అనేది మనం 2 ప్రాసెస్లో చేస్తాము. అందులో ఈ ప్రాసెస్ ఒకటి. కొంతమంది పాలు, పెరుగు యాడ్ చేసి చేస్తారు, కొంతమంది ఒట్టి పెరుగుతో చేస్తారు. తర్వాత కొంచెం ఇంగువ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం, తర్వాత కరివేపాకు. ఈ తాలింపు అనేది మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే పప్పులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసేసాం కదా, పోపు అనేది బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి. దీన్ని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, పెరుగులోకి యాడ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఒకసారి ఈ తాలింపు పెరుగులో కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం వండి చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అన్నం అనేది ఖచ్చితంగా చల్లార్చుకోవాలి ఇలా దద్దోజనం చేసేటప్పుడు. ఇక మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉగాదికి పెట్టే నైవేద్యంలో ఒక్కటైన దద్దోజనం రెడీ అయిపోయింది. నేను వచ్చే వీడియోస్లో ఉగాది నాడు ఖచ్చితంగా దేవుడికి నివేదించే నైవేద్యాలను కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.